ప్రజెంట్ ఏపీ రాష్ట్రంలో అయితే టాస్క్ ఫోర్స్ చేసిన పనికి పవన్ కళ్యాణ్ బేష్ అంటూ ఆయనైతే చాలా అభినందిస్తున్నారనమాట. ప్రజెంట్ ఇప్పుడు అక్కడ జరుగుతున్న ఎన్నో సంవత్సరాల పాటు ఎర్రచందనం స్మగ్లింగ్ అనేది గత ప్రభుత్వ హయాంలో అయితే రోడ్ మీద అలా వెళ్తున్న ఎవ్వరూ ఆపేంత ధైర్యం చేయకూడదు, బికాస్ ఆఫ్ జగన్మోహన్ రెడ్డి అనుకోవచ్చు. కానీ ఈ హయాంలో మాత్రం అలా ఎలాంటి రవాణాలు ఏమీ చేయకూడదు అక్రమంగా అని చెప్పేసి టాస్క్ ఫోర్స్ వాళ్ళు 195 మొద్దులోనే అదేవిధంగా ఒక 8 మెంబర్స్ దొంగలను కూడా పట్టుకున్నట్టుగా తెలుస్తోంది. మరి అదేవిధంగా ఆయన ఆరోగ్యం కూడా మెరుగుపడింది అంటున్నారు. ఏం చెప్తారు? సో ఖచ్చితంగా మరి జగన్ రెడ్డి గారు అయితే ఒక పుష్ప సినిమానే చూపించారని చెప్పొచ్చు గత 5 ఏళ్లలో. మరి ఆయన చేస్తున్న ఎర్రచందనం స్మగ్లింగ్ కానీ ఇదంతా కూడా మొత్తం అడవులన్నింటినీ నాశనం చేస్తూ అక్కడ ఈ దుమ్మలనే కాదు మొత్తం అన్నింటినీ కూడా చెట్లు కానీ ఏ పుట్టలైనా సరే కింద మట్టి అయినా సరే భూమిని అనేది మిగల్చకుండా అంతం చేయాలనే కాన్సెప్ట్ అయితే 5 ఏళ్ళు పనిచేశారనమాట. సో చాలా అంటే చాలా డబ్బు మిగులుతుంది. మ్యాన్ పవర్ని మంచిగా పెట్టుకుని వాళ్ళందరితో తవ్వించేసి అంతా చెట్లు కొట్టించేసి అన్నీ ఎక్స్పోర్ట్ చేయించేసి చాలా నీట్గా డబ్బు అయితే చేసుకున్నారనమాట వైసీపీ గారికి. అందులో మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారిది చాలా ప్రధాన పాత్ర అని చెప్పుకోవచ్చు. ఒక పుష్ప హీరోని చూసి ఆయన ఇన్స్పైర్ అయ్యాడో మరి ఆయన ఇన్స్పైర్ అయ్యి పుష్ప కథ రాశారు. కానీ సో నిజంగా అయితే చాలా అంటే చాలా దోచుకున్నారని చెప్పొచ్చు. మళ్ళీ ఈ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత అవన్నీ పనులు హోల్డ్లో పడ్డాయి. సో నిజంగా వీళ్ళు చాలా స్ట్రిక్ట్గా అయితే ఉన్నారనమాట. అండ్ టాస్క్ ఫోర్స్ వాళ్ళు కూడా రీసెంట్గా 180 ఎన్నో 195 దొంగలను అయితే పట్టుకున్నారనమాట. సో మరి అవి ఎంత వాల్యూ ఉంటాయి, లక్షల్లో పలుకుతున్నాయి అక్కడ ఒక్కొక్కటి కూడా. ఎందుకంటే దగ్గర ఇప్పుడు దాని పుష్ప సినిమా తర్వాత ఇంకా వాల్యూ పెరిగిందని చెప్పొచ్చు నేషనల్ వైడ్గా కూడా. సో మనం ఇటు నుంచి విదేశాలకు ఎగుమతి చేస్తే ఇంకా బాగా డబ్బు చేసుకోవచ్చు. కోట్లలో ఉంది సరుకు. మరి కేజీ లెక్క కూడా లక్షలు పలుకుతుందంటే అది మామూలు విషయం కాదు. సో మరి అంత క్యాష్ చేసుకోవచ్చు అనే కదా వీళ్ళంతా చేశారు. మరి ఇప్పటికీ చేసిన వాళ్ళు 8 మంది ఆల్రెడీ వాళ్ళు కూడా దగ్గర వైసీపీ పార్టీకి సంబంధించిన వాళ్ళు అన్నట్టుగా సమాచారం ఉంది. సో మరి టాస్క్ ఫోర్స్ చేసిన ఈ పనికి పవన్ కళ్యాణ్ గారు అయితే అభినందిస్తూ మీటింగ్ పెట్టారనమాట. ఎందుకంటే పవన్ కళ్యాణ్ గారు చాలా అంటే చాలా టఫ్గా ఉన్నారు. ఎందుకంటే అటవీ శాఖ ఆయన మినిస్టర్ అయిన తర్వాత ఖచ్చితంగా ఒక్క చిన్న ఆకు కూడా ఎవడైనా తెంపినా కూడా ఊరికనే పరిస్థితి ఆయన లేడు. సో ఖచ్చితంగా పవన్ కళ్యాణ్ గారిని అయితే అందరూ అభినందిస్తున్నారు అనమాట. ఇలాంటి నాయకుడిని కదా మేము కోరుకునేది అని చెప్పి. ఎందుకంటే అడవులు ఇవన్నీ కూడా మనకి ఒక వనరులు నెక్స్ట్ జనరేషన్ కూడా అందాలి. సో న్యాచురల్ సోర్సెస్ని పాడు చేయకూడదు. ఖచ్చితంగా వాటిని కుదిరితే పెంచాలి. వాటిని ఎక్స్ట్రీమ్గా గవర్నమెంట్ ఏదైతే చేస్తుందో ఆ ఎక్స్పోర్ట్ అనేది అదంతా కూడా గవర్నమెంట్ పద్ధతి ప్రకారం జరగాలి. దాని మీద వచ్చే ట్యాక్సెస్ రావాలి. అంతేగాని వీళ్ళెవరో ప్రైవేట్గా వచ్చి దొంగతనాలు చేసుకుని దానికి సరిపడా లెక్కలు చూపించకుండా దొంగతనాలు చేస్తే అది ఖచ్చితంగా ఫ్రాడే అవుతుంది. సో మరి ఆ పోలీసులు ఎవరైతే పట్టుకున్నారో వాళ్ళు చాకచక్యంగా పట్టుకుని వీళ్ళందరినీ కూడా బయటికి తీసుకొచ్చారు. సో నిజంగా వాళ్ళని మనం కూడా అభినందించాలి. అందుకే పవన్ కళ్యాణ్ గారు ఇట్లాంటి వాళ్ళనైతే ఎవరెవరైతే మంచిగా పనిచేస్తున్నారో వాళ్ళని పేర్ల ప్రకారం కూడా చెప్పి మరీ అభినందిస్తున్నారు అనమాట. సో మరి పవన్ కళ్యాణ్ గారు అంత స్ట్రిక్ట్గా ఉండబట్టి ఈ ఆఫీసర్స్ కూడా అంత ఇదిగా పనిచేస్తున్నారు. సో మరి అడవి శాఖలో ఇప్పుడు నిజంగా కూడా చాలా భద్రత అంటే చాలా ఉందని చెప్పుకోవచ్చు. సో పవన్ కళ్యాణ్ గారు మొత్తం రాష్ట్రంలో ఉన్న అడవి ఖజానా ఏదైతే ఉందో మొత్తాన్ని కూడా ఆయన సింగిల్ హ్యాండెడ్గా కాపాడుకుంటున్నారని చెప్పొచ్చు. సో పవన్ కళ్యాణ్ గారికి కూడా మనం హ్యాట్స్ ఆఫ్ చెప్పుకోవచ్చు.